భారతదేశంలోని ప్రధాన పండుగలలో దసరా, నవరాత్రి వేడుకలు కూడా ఒకటి. మన దేశంలో ఈ పండుగను 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక మన తెలంగాణలో అయితే బతుకమ్మ ఆటలతో సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పండుగలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ పండుగల సమయాల్లో ఇంట్లోకి బంగారం లేదా ఇతర వస్తువు ఏవైనా కొనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇలా పండుగ పూట బంగారం కొనడం వల్ల అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు. అయితే నవరాత్రుల సమయంలో బంగారం కొనడం మంచిదేనా అనేది తెలుసుకుందాం. నవరాత్రి సమయాల్లో బంగారం కొనవచ్చా? నవరాత్రి సమయంలో బంగారం కొనడం హిందూ సాంప్రదాయంలో శుభకరంగా భావిస్తారు. ముఖ్యంగా దసరా రోజున ఈ సమయంలో బంగారం కొనుగోలు సంపద, శ్రేయస్సు, లక్ష్మీదేవి ఆశీస్సులను తెస్తుందని నమ్ముతారు. కొత్త బంగారు ఆభరణాలు కొనడం వల్ల మహిళల జీవితాల్లో శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు. అయితే కొనడానికి ముందు కొన్ని ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం. ధర పెరగవచ్చు. పండుగలంటే ముఖ్యంగా ఎక్కువ బంగారం కొంటూ ఉంటారు. అది నవరాత్రి సమయంలో కూడా ఎక్కువ బంగారం కొంటూ ఉంటారు కాబట్టి మార్కెట్లో బంగారం ధరలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధరలు కొంత పెరగవచ్చు. కొనుగోలు చేసే ముందు బంగారం ధరలను పోల్చి చూడండి. బంగారం కొనడం సాంప్రదాయం, విశ్వాసంలో ఒక భాగమైనప్పటికీ మార్కెట్ను సమీక్షించిన తరువాతే నిర్ణయం తీసుకోండి. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చాలా మంది పరిగణిస్తారు. ఆర్థిక అస్థిరత లేదా మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో బంగారం స్టాక్ లాగా పనిచేస్తుంది. కానీ ధరలు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోండి.